అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో నేను జస్ట్ చూపిస్తున్నది ఒక 4 మినిట్స్ ఆఫ్ వ్లాగ్లో ఇవాళంతా నేను ఏం చేశాను అన్న వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అయితే ఇవాళ నేను స్టార్ట్ చేసిన డే ఒక బ్లౌజ్ కటింగ్తో స్టార్ట్ చేశాను. తీసుకొని చాలా రోజులైంది. యాక్చువల్లీ ఇంక ఇచ్చేద్దాము అని చెప్పి బ్లౌజ్ కటింగ్ అన్నది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. సో చాలా సింపుల్గా నేను ఎలా కట్ చేసుకుంటాను అన్నది జస్ట్ వాయిస్ ఓవర్ ఏమీ లేకుండా నా కటింగ్ స్టైల్ని నేను మీకు చూపిస్తాను. వెరీ సింపుల్. మనం ఇప్పట్లో మనం స్టిచ్ చేసుకోవడం అనేది నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయ్యే విషయం. ఎందుకు అనంటే మన చేతిలో పని ఉంటుంది అండ్ మోర్ ఓవర్ నేను అనుకునేది డబ్బులు మిగులుతాయని, అంతకు మించి ఇంక వేరేది ఏం లేదు. కాకపోతే కొంచెం టైం ఉండాలి. సో జాబ్స్కి వెళ్ళి మళ్ళీ ఇది కూడా చూసుకోవాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది. కానీ కొంచెం ఓపిక చేసుకుంటే మనం చాలా డబ్బులు మిగిలించుకునే వాళ్ళమే అవుతాం అన్నమాట, ఒక చిన్న పని నేర్చుకుంటే అని నేను అనుకుంటాను. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను. జస్ట్ ఇంక ఇక్కడ ఏం చెప్పకుండా నేను జనరల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను ఎలా కట్ చేసుకుంటాను అన్నది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేయాలి అన్నా ఎక్కడ స్ట్రైక్ పడుతుందేమో అని నేను మ్యూజిక్ ఏమీ యాడ్ చేయట్లేదు. యాక్చువల్లీ ఎడిటింగ్ చేసేటప్పుడు చెక్ చేశాను, కానీ మళ్ళీ ఎందుకులే స్ట్రైక్ పడతాయి అని చెప్పి మ్యూజిక్ ఏం యాడ్ చేయలేదు. హోప్ మీరు జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో చాలా సింపుల్గా నేనైతే బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటా. యాక్చువల్లీ ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అంతే బ్లౌజ్ కట్ చేసుకోవడానికి. కాకపోతే స్టిచ్చింగ్కి 1.5 అవర్ అలా టైం తీసుకుంటుంది. యాక్చువల్లీ నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నది నా 10th హాలిడేస్లో స్టార్ట్ చేశాను. సో ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాను అనమాట. జస్ట్ 21 డేస్లో నేర్చేసుకున్నాను. సో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఆలోచిస్తే ఈజీ, అసలు చాలా ఈజీ స్టిచ్చింగ్ అన్నది. సో కటింగ్ ఆ ఐడియా మనం మనసులో పెట్టేసుకుంటే చాలా ఈజీ. ట్రెండ్స్కి తగ్గట్టుగా కూడా స్టిచ్చింగ్ అనేది జరిగిపోతుంది. సో యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఫస్ట్లో నేర్చుకోవాలి అని వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి, అసలు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళైతే అసలు ఏం చెప్పేవాళ్ళు కాదనమాట. జస్ట్ చేత్తో కుట్టి ఏమీ సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. కాకపోతే నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అన్నమాట. సో అది ఎట్లా చేసినావు అది? పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, చింతపండు, పచ్చిమిరపకాయలు, టమాటా, చింతపండు, తెల్ల కొత్తిమీర, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి పచ్చి ఇది నోటికి వాతినేకి కలకాలది. అన్నం కాలుతా ఉంది, కలకాలది. సరేమా, ఇప్పుడు అదే సేమ్ వేడి అన్నంలో ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు తినాలంటే ఇద్దరికి చేసుకోవాలంటే క్వాంటిటీ ఎట్లా? ఒక టమాటా 4 పచ్చిమిరపకాయలు, కొద్ది ఒక చింతపిచ్చంత చింతపండు, 2 తెల్లవాయలు, ఒక ఎర్రగడ్డ, కొద్ది కొత్తిమీర వేసుకొని తింటే కరకారంగా నోటికి బాగుంటుంది. సో అయితే ఇప్పుడు ఈ పచ్చడి ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, 2 తెల్లగడ్డలు, 2 ఉల్లిగడ్డ, ఒకటి కొత్తిమీర. ఇది దంచినావా లేకపోతే మిక్సీ చేసినావా? మిక్సీ చేసినప్పుడు, కానీ మామూలుగా దంచితే బాగా టేస్ట్ ఉంటుంది. దంచితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఆకలి అవుతుంది అన్నావు కదా, అందుకు వెన్న దంచి తీసుకొని వచ్చిన పప్పుచారు చేసిన కాబట్టి అర్థం పప్పుచారుతో తిన్నాం కాబట్టి జ్వరం వచ్చినప్పుడు నువ్వు చెప్పకుంటుంది కాబట్టి ఇది. సో ఇక్కడ ఈ వీడియో క్లిప్లో స్కూల్ స్టార్టింగ్లో మాతో పాటు వర్క్ చేసిన ఒక కొలీగ్ బర్త్డే అయితే తను ఇచ్చిన చిన్న ట్రీట్ అన్నమాట. పన్నీర్ చీజ్ శాండ్విచ్. అలాంటివన్నీ పెద్దగా ట్రై చేయం, కానీ చాలా బాగుంది. కాకపోతే అలాగే తనకు స్టాఫ్ రూమ్లో బర్త్డే సెలబ్రేషన్స్ అన్నవి. సో అది స్కూల్లో జరిగింది. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఇలా చిన్నగా మేతి రైస్ అలాగే ఎగ్ ఫ్రైతో ఎండ్ అయిందన్నమాట నా డే. సో హోప్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తస్యలోక.